నమస్కారం. మరి ఈరోజు కేటీఆర్ గారి పైన కేసు పెట్టడం జరిగిందో అది కక్ష సాధింపు చర్యలుగా అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చుకోకపోగా మరి ప్రజలందరితోని ఎదురు తిట్లు పడతారన్న ఒక ఆలోచనతోని మరి ప్రజలు అడుగుతారన్న ఒక ఆలోచనతో అదేవిధంగా ప్రజల గొంతుకగా కేటీఆర్ గారు మరి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు గొంతులు నొక్కాలన్న ఆలోచనతోనే ఈ కేసు పెట్టడం జరిగింది. ఈ ఫార్ములాకి సంబంధించినటువంటి ఇష్యూ ఎప్పుడు జరిగింది? 2022లో జరిగితే 1 ఇయర్ వీరి అధికారం 13 months అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గుర్తొస్తుందా అని చెప్పేసి అడుగుతాను. అంటే వాళ్ళకి ఏంటంటే కేవలం మాట్లాడేటువంటి వాళ్ళని మాట్లాడకుండా చేయాలా, భయభ్రాంతులకు గురి చేయాలా, వాళ్ళ గొంతులు నొక్కాలా, ప్రతిపక్షం ఏదైతే పాత్ర పోషిస్తుందో మరి అధికార పక్షం వాళ్ళకి భయాన్ని గురి చేస్తుంది కాబట్టి దాన్ని లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతోనే ఈ రోజు కేసు పెట్టడం జరిగింది. నిజంగా హైదరాబాద్ ఇమేజ్ మరి బ్రాండ్ ఇమేజ్ ని పెంచింది కేటీఆర్ గారు. ఐటీ సెక్టర్ లో బెంగళూరు అని అంటే ఇప్పుడు హైదరాబాద్ ని మరి ఇమేజ్ హైదరాబాద్ ఐటీ సెక్టర్ లో పెంచింది, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసింది, ఇండస్ట్రియల్ సెక్టర్ ని పెంచింది కేటీఆర్ గారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసింది కేటీఆర్ గారు. అదేవిధంగా వరల్డ్ లోనే మరి హైదరాబాద్ గ్రీన్ సిటీగా గుర్తింపు తెచ్చే విధంగా చేసింది కూడా కేటీఆర్ గారు. కాబట్టి ఈ విధంగా మరి ఏదో రకంగా కేసు పెట్టిస్తే భయపడతారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ప్రజల కోసం ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. కేటీఆర్ గారు కూడా అదే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కేసు గురించి ఎవరు కూడా భయపడట్లేదు. ఎందుకంటే దీంట్లో అవినీతి జరగలేదు, అందరికీ స్పష్టంగా తెలిసిందే. నిజంగా కూడా అవినీతి జరిగి ఉంటే మొన్న అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా కేటీ రామారావు గారు అదేవిధంగా హరీష్ రావు గారు కూడా అడగడం జరిగింది. నిజంగా మీరు అంటున్నారు కదా దీంట్లో అవినీతి జరిగిందో, ఎంత అవినీతి జరిగిందో మనం చర్చ పెడదాం, 2 రోజులైనా సరే 3 రోజులైనా సరే చర్చ పెడదాం. ఆ చర్చ ద్వారా మరి ఎంత అవినీతి జరిగింది ప్రజలకు తెలిసే విధంగా చేయండి అంటే అప్పుడు వారికి ఉలుకు పలుకులు తప్పించుకున్నారు. ఎందుకంటే దానిలో అవినీతి అనేది లేదు. అందుకని చెప్పేసి ప్రజలకు ఎక్కడ బయట తెలిసిపోతుందన్న ఆలోచనతో దాన్ని తప్పించుకొని ఈ రోజు కావాలని కేసు పెట్టడం జరుగుతోంది. ఏది ఏమైనా కూడా ఈ రోజు దీంట్లో నుంచి పెద్ద అమౌంట్ కూడా కాదు, ఇక్కడ ఇచ్చినామని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకుంటుంది, అక్కడ తీసుకున్నామని చెప్పేసి కంపెనీ కూడా చెప్తుంది. మరి ఇంకా అవినీతి ఎక్కడ జరిగింది అని చెప్పేసి మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇది కేవలం కక్ష సాధింపు మరి పాలిటిక్స్ డైవర్షన్ కోసం చేసినటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా దీంట్లో మరి అందరూ చెప్పినట్టుగా కడిగిన ముత్యంలాగా మరి కేటీఆర్ గారు బయటికి రావడం ఖాయం. తర్వాత దీనికి మరి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా తెలియజేస్తాను.